దేవుడు రెండోది అంటున్నాడు, ఫస్ట్ మెడతలు పంపిస్తాను అంటున్నాడు. రెండోది ఏం పంపిస్తాడంటే అగ్ని రప్పిస్తాను, నేను అగ్ని రప్పిస్తాను అన్నప్పుడు కూడా మరలా ఏమని అడుగుతున్నాడంటే 5వ వచనంలో, ప్రభువైన యెహోవా యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగూ నిలుచును, మానివేయమని నేను మనవి చేయగా. ఏమని అడుగుతున్నాడు? అయ్యా నేను మిడతలు పంపిస్తే వారి కొద్ది జనమే, ప్రభు వారు దాన్ని తట్టుకోలేరు. మరి అగ్ని పంపిస్తే ఆ అగ్నికి వారు తట్టుకోలేరు. నాయనా నువ్వేం చేయాలి? మానవేయి, ఆ ఉగ్రతను వారి మీద పంపించొద్దు అని వారు పెట్టుకుంటూ ఉన్నాడు. ఎందుకు అంటే దేవుని అంతగా విసిగించారు, దేవునికి అంతగా కోపం పుట్టించారు. మన అమెరికాలో లాస్ ఏంజల్స్ లో మనం చూసామండి. అక్కడ కూడా ఏమంటే హాలీవుడ్ అందరూ కూడా సినిమా యాక్టర్లు అందరూ కూడా ఉన్నటువంటి ప్రాంతం అది. వారు చాలా అద్భుతంగా ఆ పట్టణాన్ని నిర్మించుకున్నారు. ఎలాంటి ధనవంతులే ఉంటారు. ఇప్పుడు వారందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారంట. మీటింగ్ పెట్టుకొని ఎంత అభివృద్ధి ఎక్కడి నుంచి వచ్చింది, ఎంతగా మనం అభివృద్ధి చెందాము అంటే, ఎవరెవరి పాత్ర ఉంది, ఎవరెవరికి మనం ఓట్లు వేద్దామంటే సినిమా యాక్టర్లకు వేసుకున్నారు, మరి తల్లిదండ్రులకు వేసుకున్నారు, అంతా కూడా వేసుకున్నారు. కానీ దేవునికి మాత్రం ఎంత ఇచ్చారండి? 0 ఇచ్చారు. అంటే ఈ అభివృద్ధిలో దేవుని పాత్ర ఏమీ కూడా లేదు. దేవుడు అసలు ఏమి మన ఎడల జాలి చూపించలేదు. లేకపోతే దేవుడే అసలు లేడండి. దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఈ అభివృద్ధి అంతా మన ద్వారా వచ్చింది అన్న 8 రోజుల్లో మొత్తం ఏమైపోయింది? ఏమొచ్చింది చెప్పండర్రా? అది తెలియనట్టు చూస్తారు. ఏమొచ్చింది? అగ్ని. దేవుడు ఏం పంపించాడు ఇక్కడ? అగ్ని పంపిస్తాను అంటే, అయ్యా వద్దయ్యా వద్దు. అదే లాస్ ఏంజల్లో చాలా మంది సువార్త చెప్తున్నారు, అయ్యా మీరు పాపంతో ఉన్నారు, పాపంతో నిండిపోయారు. మీరేంటంటే అక్కడ ఎలా ఉందంటే అమెరికాలో మగవాడు పెళ్లి చేసుకుంటున్నాడు, ఆడవాళ్ళని ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటుంది. అంతేకాదు వాయు వరుస మానేసి ఇష్టానుసారంగా వారు తాగుతూ తింటూ వారి ఒంటి మీద వస్త్రాలు ఎలా ఉన్నాయో కూడా వారికి తెలియకుండా ఇష్టానుసారంగా వారు నాట్యం చేస్తూ, దేవుడు లేడయ్యా, మనది రాజ్యం, మనమే పరిపాలిద్దాం, అనుభవించు రాజా అంటున్నారు తప్ప దేవా ఈ అనుభవం ఇచ్చడానికి దీవే కారణం అంటం లేదు. కనుక ఒక్కసారి అంటే దేవుడు పంపించాడో లేదో అని మనకు తెలియదు. కానీ ఏం జరిగింది చెప్పండి? అగ్ని చేత అంతా కాలిపోయింది. ఏ అమ్మాయి అయితే చెప్పిందో ఆ అమ్మాయి ఇప్పుడు ఏడుస్తుంది, అయ్యా నన్ను క్షమించు తండ్రి, బుద్ధి తక్కువయ్యి నేను ఈ మాటలు పలికాను. ఒక రోజు వస్తాను దేవుని సన్నిధి. దేవునికి విరోధంగా నువ్వు తిరుగుతున్నావేమో, దేవుని లెక్క చేయకుండా నువ్వు తిరుగుతున్నావేమో.